పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు ప్రభునియందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, యాత్ర ఇది ఒక పుణ్యయాత్ర. జూబిలీ యాత్ర, కనాను యాత్ర, మనందరి పరలోకపు యాత్ర. ఈ శీర్షికతో గడిచిన 70 రోజుల పాటు దేవుడు అనేక ధ్యానాంశాలతో అనేకమైన పాఠాలు నేర్పిస్తూ మనల్ని యాత్రలో ముందుకు నడిపించారు కదా. నిరీక్షణతో కలిసి ప్రయాణిస్తున్న ఈ జూబిలీ యాత్రలో నాడు ఇజ్రాయేలు ప్రజల ఎడారి ప్రయాణాన్ని మనము కూడా జ్ఞాపకం చేసుకుని, దేవదేవుడు వారిని ఎక్కడెక్కడ మకాం చేసేటట్లు, విడిది చేసేటట్లు చేశారో ఆ ప్రాంతాలను, ఆ ప్రాంతాల్లో జరిగిన సందర్భాలను, ఆ స్థలాలకు ఉన్నటువంటి అర్థాలను లోతుగా మనం విశ్లేషించి ఆ స్థలాల నుండి అనేకమైన పాఠాలు నేర్చుకొని ఈరోజు ఇక ద లాస్ట్ ఎపిసోడ్ ఆఫ్ దిస్ జూబిలీ రిట్రీట్, రేపు ఈ జూబిలీ దివ్యబలి పూజతో మీ అందరి గురించి ప్రార్థన చేసి ఆ పూజా బలిని సమర్పించాలని తలపెట్టి ఉన్నాను. ఈరోజు ఇక ఈ 71వ రోజు మన ధ్యానాంశం, నిన్నెవ్వరూ ఆపలేరు, నీవు ఆగిపోతే తప్ప. ఈ యాత్రలో, ఈ జీవిత ప్రయాణములో, మన గురి, మన గమ్యం, మన లక్ష్యం పరలోక కనాను చేరుకోవాలి. నూతన దివి, నూతన భువి, నూతన యెరూషలేమును మనము చేరుకోవాలి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవములో మనము కూడా పాలు పంచుకోవాలి అన్న తపనతో, తృష్ణతో మనము ఇన్నాళ్ళు ప్రయాణం చేశాం. ప్రయాణం అన్నాక ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవరోధాలు, ఎన్నో ఆటుపోటులు ఎదురవుతూ ఉంటాయి. ఇజ్రాయేలీల యాత్రలో పర్వతాల గుండా, లోయల గుండా, నదుల గుండా, సరస్సుల గుండా, సముద్రాల గుండా, మైదానాల గుండా, ఎడారుల గుండా, అడవుల గుండా దేవుడు వారిని నడిపించుకుని వచ్చారు. దేవుడి మీదే ఆనుకొని ఆధారపడే బిడ్డను ఎవరు ఆపలేరు. ప్రయాణంలో చాలామంది ఎదురవుతారండి. మనం వేస్తున్న ప్రతి అడుగుకు ఆటంకాలు సృష్టించాలనుకునేవాళ్ళు, చేసే ప్రతి ప్రయత్నానికి అడ్డంకులు సృష్టించాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. శుభవార్త ఏంటో తెలుసా? మనల్ని నడిపిస్తున్న ఆ దేవుడు, ఆ నాయకుడు, ఆ నావికుడు ప్రతి ఆటంకాన్ని ఆశీర్వాదపు ఓటలుగా మార్చే దేవుడు, ప్రతి అవరోధాన్ని దీవెనకరంగా మార్చే దేవుడు మన దేవుడు. ఇజ్రాయేలుల యాత్రలో కూడా ఇక మరొక అడుగులో ఈ మోవాబు మైదానంలో ఉన్నాం కదా, నిన్నటి రోజున ధ్యానించుకున్నాం. ఈ మోవాబు మైదానం దాటిపోతే ఇక అవతల ఉన్నది యోర్దాను నది. యోర్దాను నది దాటాక ఇక యెరికో నగరం అక్కడ ఉన్నది. అక్కడి నుండే ఆరంభమవుతుంది కనాను భూమి. నిజానికి చెప్పాలంటే ఈ మోవాబు అనేది ఎడారి యాత్రలో ద లాస్ట్ స్టేషన్. ఈ మోవాబు దాటితే చాలు వాళ్ళు నెక్స్ట్ యోర్దాను వెళ్ళిపోతారు. కానీ అలా వారిని దాటనివ్వకుండా, ఈ మోవాబు మైదానం దాటనివ్వకుండా చాలామంది ఆపాలని ప్రయత్నించారు. వారిలో ముఖ్యంగా మోవాబు రాజైన బాలాకు ఏం చేశాడంటే, ఈ ఇజ్రాయిలు ప్రజలు ఎన్ని ఆటంకాలు ఎదురైనా, ఎన్ని సమస్యలు ఎదురైనా వీరు అన్నీ గెలుచుకుంటూ, నెట్టుకుంటూ, నెగ్గుకుంటూ ఎలా రాగలుగుతున్నారు? వారి దేవుడు వారిని దీవిస్తున్నాడు అని పసిగట్టి, ఆ రోజుల్లో అక్కడ ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త పేరు బలాము అనే ఒక ప్రవక్త. ఈ ప్రవక్త దగ్గరికి బాలాకు రాజు కొంతమందిని పంపి, దేవుడి బిడ్డలైన ఇజ్రాయేలీలను శపించు అని ఆజ్ఞాపించమన్నాడు. అయితే బిలాము ప్రవక్త దేవుడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా, నీ బిడ్డలైన ఇజ్రాయేలీలను శపించమంటావా అని అడిగితే దేవుడిచ్చే సమాధానం, నేను దీవించిన బిడ్డలను నువ్వెలా శపిస్తావు అని దేవుడు బలాము ప్రవక్తను మందలించాడు, హెచ్చరించాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి బలాము ఆ మోవాబు రాజు అయిన బాలాకు చూపిస్తున్నటువంటి ఆశలకు పడిపోయి, లొంగిపోయి, ఎందుకంటే
బాలాకు రాజు అన్నాడు, నువ్వు శపిస్తే నీకు బంగారం ఇస్తాం, ధనం ఇస్తాం, అవి చేస్తాం, ఇవి చేస్తామని ఏవేవో ప్రలోభాలకు గురి చేశాడు. మొత్తానికి ఎట్టకేలకు శత విధాలా ప్రయత్నించాడు బలాము ప్రవక్త వీరిని శపించడానికి శత విధాలా ప్రయత్నం చేశాడు. అసలు ఈ బలాము అన్నవాడు ఎవరో ఒక్కసారి వింటే, ఈ బలాము అన్నవాడిది ఇతని బ్యాక్గ్రౌండ్ జస్ట్ రెఫరెన్స్ చెప్తున్నాను. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయము 4వ వచనము, సంఖ్యాకాండం 23వ అధ్యాయము 7వ వచనములో ఇతడు అరామీయుడు అని తెలుస్తుంది. అరామీయుడు పెతేరు అనే ఒక ప్రాంతము నుండి వచ్చినవాడు, బెయేరు కుమారుడుగా ఇతని గురించిన సమాచారం. ఈ అరామీయుడు ఎవరయ్యా అంటే, నోవా కుమారుడైనటువంటి షేము ఉన్నాడే, షేముకు పుట్టినటువంటి వాడే ఈ అరామీయుడు. ఇంతవరకు ఇతని గురించిన సమాచారం చాలు. అంతకు మించిన సమాచారం మనకు ప్రస్తుతానికైతే అక్కరలేదు. కానీ ఒక్క మాట, బలాము అన్న మాటకు అర్థం మృంగువాడు అని అర్థం. ది వన్ హూ స్వాలోస్, మృంగేసేవాడు. పేతురు గారు వ్రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 8వ వచనంలో, గర్జించే సింహము ఎప్పుడెప్పుడు మనల్ని మృంగివేద్దామా అని చూస్తున్నాడని పేతురు గారు ఒక పోలిక చెప్పాడు. అంటే బలాము అనేవాడు గొర్రె చర్మం కప్పుకున్న ఒక తోడేలు లాంటివాడు. ప్రవక్త అనే ముసుగులో, దేవుడి సేవకుడు బోధకుడు అనే ఒక ముసుగులో బ్రతుకుతున్నటువంటి, ఎప్పుడెప్పుడు దేవుడి ప్రజలను మింగేద్దామా అని చూసే ఒక అబద్ధపు ప్రవక్త. ఈ విషయం గుర్తుపెట్టుకోండి ప్రియులారా. వెళుతూ గమ్యానికి అతి చెరువులో ఉన్న ఇజ్రాయేలు ప్రజలను శపించడానికి శత విధాలా ప్రయత్నం చేశాడు బలాము. చివరికి బలాముకు ఒక విషయం అర్థమైంది. ఏంటో తెలుసా? దేవుడు దీవించిన ఈ ఇజ్రాయేలీలను నా నోటితో నేను శపించలేను, శపించిన ఆ శాపాలన్నీ వారికి దీవెనకరంగా మారిపోతాయే తప్ప ఆ శాపాలు వారికి తగలవు అని గుర్తించాడు. నెంబర్ 1. రెండోది, శపించిన నేను ఆ శాపాలన్నీ నాకే రివర్స్లో వచ్చి తగిలేస్తాయి. ఇట్ విల్ బూమరాంగ్, తిరిగి రివర్స్లో వచ్చి నాకే తగులుతాయని బలాము ప్రవక్త ఇచ్చాడు. అవును ప్రియులారా, ఇక్కడ ఒక పాఠాన్ని నేర్చుకుందాం. దేవుని బిడ్డలమైన మనలను కానీ, క్రీస్తు రక్తముచే కడగబడినటువంటి క్రైస్తవులను ఎవరు శపించలేరు, ఎవరు ఆపలేరు. విన్నారు కదా ఈరోజు మన ధ్యానాంశం, నిన్నెవ్వరూ ఆపలేరు, నీ మట్టుకు నువ్వే ఆగిపోతే తప్ప. నిన్నెవరూ శపించలేరు, నీ చేతల ద్వారా క్రియల ద్వారా నిన్ను నీవు శపించుకుంటే తప్ప. ఇంతకుముందు బలాము అనే ప్రవక్త ఎంతోమందిని శపించాడు, ఎంతోమందిని ఆపగలిగాడు. కానీ ఇజ్రాయేలు ప్రజలను, దేవుని బిడ్డలను ఆపలేకపోయాడు, శపించలేకపోయాడు. కారణం ఏంటో తెలుసా? వీరి యాత్ర ఆరంభించక ముందే ఐగుప్తులో రామ్సెస్ అనే పట్టణంలో ఆ రాత్రి ఇజ్రాయేలీలు పాస్కా గొర్రెపిల్లతో తమ కుటుంబాలను, తమ జీవితాలను గొర్రెపిల్ల రక్తముతో వారు కడగబడ్డారు, ప్రతిష్ఠింపబడ్డారు, అభిషేకింపబడ్డారు. గొర్రెపిల్ల రక్తంతో అభిషేకింపబడినటువంటి ఇజ్రాయేలు ప్రజలను బలాము ప్రవక్త శపించలేకపోయాడు, ఆపలేకపోయాడు. నేను మిమ్మల్ని అడుగుతా, ఇజ్రాయేలు ప్రజలు కంటే క్రైస్తవులే బెటర్ అని నేను అంటా, మీరేమంటారు? ఇజ్రాయేలు ప్రజల కంటే క్రైస్తవులమైన మనమే శ్రేష్ఠులము అని అంటున్నాను. ఎందుకంటారు? వాళ్ళు కేవలము గొర్రెపిల్ల రక్తముతోనే వాళ్ళు కడగబడ్డారు. మనము సజీవుడైనటువంటి దేవుని కుమారుడైన క్రీస్తు రక్తము చేత మనమందరము కూడా కడగబడ్డాము, కప్పబడ్డాము. గొర్రెపిల్ల రక్తముతో కడగబడితేనే, కప్పబడితేనే ఏ శాపము వారిని టచ్ చేయలేకపోయింది. గొర్రెపిల్ల రక్తముతో కడగబడితేనే వారిని ఎవరూ ఆపలేకపోయారు. అలాంటిది క్రీస్తు రక్తము చేత అభిషేకం పొందిన క్రైస్తవులను, మనలని ఎవరు ఆపగలరు, ఎవరు శపించగలరు? ఒకవేళ శపిద్దామనుకున్నా ఆ శాపాలు మనకు దీవెనలే అవుతాయి. శపించాలనుకున్న వారికే శాపాలు తగులుతాయి తప్ప ఇజ్రాయేలు మీద ఏ మంత్రములు, తంత్రములు పని చెయ్యవు. ప్రియులకు దేవుని బిడ్డలారా, చూడండి ఆ మాట సంఖ్యాకాండం 23వ అధ్యాయము
8వ వచనము 20వ వచనం చదువుతున్నాను. కానీ దేవుడు, బలాము ప్రవక్త అంటున్నాడు, కానీ దేవుడు శపింపని వారిని నేనెట్లు శపింతును, దేవుడు దూషింపని వారిని నేనెట్లు దూషింతును, దేవుడు వారిని దీవింపుమనెను, దేవుడు దీవెనలను నేను కాదనగలనా? ఇక్కడ బలాము బాలాకు రాజుతో ఏమంటున్నాడో తెలుసా? బాబు, గతంలో నా రికార్డులో చాలామందిని శపించాను. నేను శపిస్తే నా శాపాలన్నీ వారికి తగిలాయి. నేను ఎవరెవరిని ఆపాలనుకున్నానో వాళ్ళందరినీ ఆపగలిగాను. కానీ దేవుడు దీవించిన ఈ ప్రజలను, ఇజ్రాయేలు ప్రజలను, దేవుడు దీవించిన వారిని నేను శపించలేనయ్యా. దేవుడు అవును అన్నవారిని నేను కాదనలేనయ్యా. ఎందుకంటే ఆ దేవుడు వెలిగించిన దీపాన్ని ఈ లోకంలో ఎవడూ ఆర్పలేడయ్యా. ఆ దేవుడు తెరిచిన ద్వారాన్ని ఎవడు ముయ్యలేడు, ఆయన మూసిన ద్వారాన్ని ఎవడు తెరవలేడు అని బలాము ప్రవక్త గుర్తెరిగాడు. ఇవే మాటలు మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో యేసు ప్రభు చెప్పారు. ఏమని? నరక శక్తులు ఏమీ కూడా ఈ సంఘమును బంధించలేవు, జయించలేవు అని. విన్నారా? ఇంకా బలాము ప్రవక్త ఏమంటున్నాడో చూడండి. సంఖ్యాకాండం 23వ అధ్యాయము 23, 24 వచనాలు కూడా. వాస్తవముగా మంత్రజాలము యాకోబు మీద పనిచెయ్యదు, శకునములు ఇజ్రాయేలీయుల విషయములో నిస్సహాయకములు. దేవుడు ఇజ్రాయేలీయుల ఎడల ఎంతటి అద్భుత కార్యములు నిర్వహించెను అని సమస్త జాతులను చెప్పుకుందురు. ఈ జనులు ఆడు సింహము వంటివారు, సింహము వలె దుముకువారు. సింహము ఎరను పట్టి మాంసమును తిని రక్తము త్రాగు వరకు ఎట్లు విశ్రమింపదో వీరును అట్టివారే. బలాము ప్రవక్త బాలాకు రాజుతో అంటున్నాడు, బాబు, నీ ఐడియా బాగానే ఉంది, వీళ్ళని శపించమన్నావు. శపించడం నీ తరం కాదు, నా తరం కాదు. ఎందుకంటే ఈ ప్రజల మీద మన మంత్రములు, మన శకునములు, మన శాపములు పనిచేయవు. ఎలైనా వారు గొర్రెపిల్ల రక్తముతో కడగబడిన వాళ్ళు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మంత్రాలు, తంత్రాలు యాకోబు మీద, ఇజ్రాయిలు మీద పని చేయవు. ఏవి క్రైస్తవులను ఆపలేవు. చేతబడులు, చెల్లంగులు, బాణామతులు, మాంత్రిక శక్తులు, దిష్టి, ఏ గ్రహణ శక్తి దైవశక్తిని ఆపలేవు. ఏ మాంత్రిక శక్తి దైవశక్తిని ఓడించలేవు. ఇది ఈ లాస్ట్ స్టేషన్లో బాలాము ప్రవక్త, బాలాకు రాజు. అంటే ఒకవైపు రాజకీయం, ఇంకోవైపు యాజకీయం. వీళ్ళిద్దరూ కలిసి ప్రయాణాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నారు. నా భాష, నా మాట గట్టిగా పట్టుకోండి. ఎవరి బాలాము? ఒక యాజకుడు, ఒక దైవసేవ చేసేవాడు. ఎవరి బాలాకు? ఒక రాజు, రాజకీయం చేసేవాడు. వీళ్ళిద్దరూ కలిసి ఇజ్రాయేలు ప్రజల ప్రయాణాన్ని అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నారు, ఆపాలని ప్రయత్నిస్తున్నారు. ఈ లాస్ట్ స్టేషన్ దాటిపోతే ఇక దేవుడి వాగ్దానసీమైన కనాను భూమికి వెళ్ళిపోతారని ఎంచి రాజకీయం, యాజకీయం కలిసి దేవుని ప్రజలను ఆపాలని ప్రయత్నిస్తూ ఉంది. ఈరోజు కూడా సుమారుగా అలాంటి పరిస్థితే. మన యాత్రలో, మన ప్రయాణములో, మన గమ్యము, మన గురి, మన లక్ష్యమైన పరలోకాన్ని చేరనివ్వకుండా అనేకమైన రాజకీయ శక్తులు మనల్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. దురదృష్టం ఏంటంటే కొన్ని యాజకీయ పరిస్థితులు కూడా మనల్ని ఆపే ప్రయత్నం చేస్తున్నాయి. ఇవి వాస్తవాలు. కానీ శుభవార్త ఏంటంటే గొర్రెపిల్ల రక్తముతో కప్పబడిన ఇజ్రాయిలు ప్రజలనే ఎవరు ఆపలేకపోయారు. క్రీస్తు రక్తముతో కడగబడిన నన్నెవరు ఆపగలరు? ఎవరు నన్ను ఆపలేరు. నన్ను తాకాలంటే ముందు నా చుట్టూ కప్పబడిన క్రీస్తు రక్తాన్ని తాకగలగాలి. ప్రపంచంలో మనుషులమైన మనల్ని టచ్ చేసేవారు పుట్టారేమో కానీ క్రీస్తు రక్తాన్ని టచ్ చేసేవాళ్ళు పరలోక, భూలోక, పాతాళ లోకములందలి ఎవరు కూడా లేరు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నిన్నెవ్వరూ ఆపలేరు. నీ అంతట నీవు ఆగిపోతే తప్ప. నిన్నెవరూ శపించలేరు. నీ అంతట నీవే శపించుకుంటే తప్ప. నీ క్రియల వలన, నీ చేతల వలన, నీ పాపం వలన నీ మట్టుకు నువ్వే ఆగిపోవాలి తప్ప క్రీస్తు రక్తం తోడై ఉండగా
ఏ నరక శక్తులు, ఏ రాజకీయ శక్తులు, ఏ ఛాందస శక్తులు మనల్ని గమ్యం చేరనివ్వకుండా ఆపలేవు. ఇది ఎరిగినటువంటి బెలాము ప్రవక్త ఇక్కడ మోవాబు మైదానంలో ఏం చేశాడంటే, వీళ్ళను ఎలాగూ డైరెక్ట్గా ఆపలేను, వీళ్ళను ఎలాగూ డైరెక్ట్గా శపించలేను అని గుర్తెరిగి అడ్డదారుల్లో పందా మార్చాడు. అడ్డదారుల్లో ఎలాగైనా వీళ్ళని ఆపాలి, నేనెలాగూ వారిని శపించలేను, వారంతట వాళ్ళే శపించుకునేలా చేద్దాం అని మంతనాలు చేస్తున్నారు. యాజకీయం రాజకీయం కలిసి ప్లానింగ్లు చేస్తున్నారన్నమాట. మనం ఎలాగూ డైరెక్ట్గా వాళ్ళని ఏం చేయలేం, ఇండైరెక్ట్గా తాము చేసే కార్యాల వల్లనే వాళ్ళంతట వాళ్ళే ఆగిపోయేటట్లు చేద్దామని ఆలోచించారు. ఆలోచిస్తూ ఉంటే అసలు వీళ్ళు దీవించింది ఎవరు? దేవుడు. ఆ దేవుడు వీరిని ప్రేమించాడు కాబట్టి దీవిస్తున్నాడు. ఆ దేవుడికి వీరంటే కోపం రావాలంటే ఏం చెయ్యాలి? మనం శపించక్కర్లేదు. దేవుడికి కోపాన్ని కలిగించే పనులు వారి చేత చేయిస్తే చాలు. ఇది వీళ్ళ ప్లానింగ్. దేవుడు మన అందచందాలు చూసి ప్రేమించే దేవుడు కాదు, మన అంతస్తులు ఐశ్వర్యాలు చూసి ప్రేమించే దేవుడు కాదు. మనం చేసే క్రియలు బట్టి, చేతల బట్టి, మన ప్రవర్తన బట్టి మనల్ని ప్రేమించే దేవుడు. ఈ బలాము బాలాకు, ఈ రాజకీయం యాజకీయం రెండు కలిసి చేసిన ప్లానింగ్ ఏంటంటే, మనం ఎలాగూ డైరెక్ట్గా వాళ్ళని టచ్ చేయలేం కాబట్టి దేవుడికి నచ్చని పనులేవో వారి చేతే చేయిద్దాం. ఏంటి దేవుడికి నచ్చని పనులు? ఒకటి విగ్రహారాధన, రెండవది వ్యభిచారం. ఈ రెండిటిని చేసేలాగున వారిని పురుకొలిపితే చాలు, వారిని రెచ్చగొడితే చాలు. వాళ్ళ చేసిన పనులకు మనం శపించక్కర్లేదు. వారి దేవుడే, ఎన్నాళ్ళు ఏ దేవుడు వారిని దీవించారో ఆ దేవుడే వారిని శపిస్తాడు, వారి మార్గాన్ని ఆపేస్తాడు అని వీళ్ళు ప్లాన్ చేశారు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మళ్ళా చెప్తున్నాను, క్రైస్తవులము, యాత్రికులమైన మనల్ని ఎవ్వరూ ఆపలేరు. మన పాప కార్యాల వలన మనంతట మనం ఆగిపోతే తప్ప, మన మీద ఏ మంత్రాలు తంత్రాలు క్షుద్ర శక్తులు పని చెయ్యలేవు, మళ్ళా మనం శపించుకుంటే తప్ప. అయితే విందాం, ఏ కార్యాలు చేయగా వీరు శాపాలకు గురయ్యారో సంఖ్యాకాండం 25వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. ఇజ్రాయేలీలు షిత్తీమున విడిది చేసిరి, అచట వారు మోవాబీయుల స్త్రీలతో వ్యభిచారము చేసిరి. ఆ స్త్రీలు వారి దేవతలకు బలులర్పించుచు ఇజ్రాయేలీలను ఆహ్వానింపగా వారు ఆ ఉత్సవములలో పాల్గొని నైవేద్యములు భుజించిరి, వారి దేవతలను ఆరాధించిరి. 3వ వచనము, ఈ విధముగా ఇజ్రాయేలు మోవాబీయులు కొలుచు పెయూరు బాలు దేవతను ఆరాధింపగా ప్రభువు మహోగ్రుడయ్యను. ఇది జరిగింది. జాగ్రత్తగా వినండి, 3 మాటల్లో చెప్పి ధ్యానాంశాన్ని ముగిస్తాను. ఇజ్రాయేలుల ఎడారి యాత్రలో లాస్ట్ స్టేషన్, ఒక్కడుగేస్తే కనాను భూమి చేరిపోతామనగా ఆపాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆపాలని ఎలా? సైతానుడు డైరెక్ట్గా మనల్ని ఆపడు, మన యాత్రని ఇండైరెక్ట్గా వస్తాడు. ఎలా? నెంబర్ 1, ఇజ్రాయేలులకు ఉన్న బలహీనత ఏంటంటే భోజన ప్రియం. ఈ 40 సంవత్సరాల యాత్రలో, ఎడారి యాత్రలో ఏ ఒక్కరోజు కూడా అమ్మో కాళ్ళు నొప్పులు, కాలు పీకేస్తున్నాయి అని ఎవడు అనలే. కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, కీళ్ళ నొప్పులు వస్తున్నాయని ఎవడు ఏడవలేదు. ఈ 40 సంవత్సరాలు కూడా బాబో ఎండ ఒక్కపోతా అని చెప్పి ఎక్కడు కూడా ఏడవలేదు. వాళ్ళు ఏడ్చింది ఏదైనా ఉందంటే ఒకే ఒక్క దానికోసం ఏడ్చారు. ఇప్పుడు తెలుసా? మాకు మాంసం కావాలి, మాకు తిండి కావాలి. తిండి కోసమే వారు ఏడుపు. ఇజ్రాయేలీలకు ఉన్న బలహీనత, మొట్టమొదటి బలహీనత తిండి యావ, భోజన ప్రియం, గ్లటనీ. అందుకనే దాని మీద ఇండైరెక్ట్గా కొడుతున్నారు. ఈ బలాము బాలాకు కలిపి డైరెక్ట్గా రమ్మంటే వచ్చేవారు కాదు కదా స్త్రీల దగ్గరికి. ఎందుకంటే దేవుడికి నచ్చని కార్యాలు 2, ఒకటి విగ్రహారాధన, 2 వ్యభిచారం. ఇప్పుడు వాళ్ళు విగ్రహాల దగ్గరికి డైరెక్ట్గా రమ్మంటే వస్తారా?
రారు. ఎందుకంటే మాకు మా దేవుడున్నాడు, యావే దేవుడున్నాడు, మేము మీ విగ్రహాలకు రాము అని డైరెక్ట్గా చెప్పేస్తారు. పోనిగో మా స్త్రీలతో మీరు వ్యభిచరించి పాపం కట్టుకోండి అని డైరెక్ట్గా పిలిస్తే వాళ్ళకి తెలుసు. ఎందుకంటే దేవుడికి వ్యభిచారం నచ్చదన్న సంగతి వారికి తెలుసు. డైరెక్ట్గా రమ్మంటే రారు. అందుకని ఈ మోవాబీయుడు రాజు ఏం చేశాడంటే కొంతమంది అందమైన స్త్రీలను, మోవాబు స్త్రీలను ఇజ్రాయేలీయుల వద్దకు పంపించాడు. ఈ స్త్రీలు ఎలా వచ్చారంట? అర్ధనగ్నంగా వారి వస్త్రాలు రెచ్చగొట్టే విధంగా వస్త్రాలంకరణ చేసుకొని, వాళ్ళు పిలిచిన తీరు ఎలా ఉందంటే, మా గ్రామదేవత పండగ, మా ఊరిలో పండగ జరుగుతుంది, జాతర జరుగుతుంది, మేము పండగ చేసుకుంటున్నాం, మీరు వచ్చి మేము రకరకాల వంటలు వండుతాం, మాంసములు రకరకాల భోజన పదార్థాలు వండుతాం, మీరు ఎలాగూ మా ఊరిలో ఉన్నారు కాబట్టి వచ్చి మా అతిథి సత్కార్యాన్ని స్వీకరించండి, మా ఇంటకు వచ్చి భోజనం చేయండి అని చాలా నైస్గా, చాలా ఐసీగా, చాలా చాలా పొలైట్గా, ఏదో ప్రేమలో ఒలకబోస్తున్నట్లుగా పిలిచారు. వాళ్ళు పిలిచింది దేనికి? భోజనానికి. మనోళ్ళకు ఉన్నటువంటి ఆ బలహీనత ఏంటి? భోజన ప్రియం. ఇంకేముంది? ప్రియులకు దేవుని బిడ్డలారా, సైతానుడు డైరెక్ట్గా మనల్ని పడగొట్టలేడు. పడగొట్టాలంటే ఇండైరెక్ట్గా వ్యక్తుల్ని పంపిస్తాడు, ఇండైరెక్ట్గా కొన్ని వస్తువులను పంపిస్తాడు, ఇండైరెక్ట్గా కొన్ని పానీయాలు అలవాటు చేస్తాడు, ఇండైరెక్ట్గా కొన్ని అలవాట్లు వ్యసనాలుగా మార్చేస్తాడు. డైరెక్ట్గా మనల్ని ఎవ్వడూ ఆపలేడు, మళ్ళీ మనం ఆగిపోతే తప్ప. సో ఇజ్రాయేలీలు బయలుదేరారు. ఇక్కడ ఒక మాట చదువుతాను, సామెతల గ్రంథం నుండి చూడండి. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 20-21 వచనాలు. నీవు త్రాగుబోతులతో కలియవద్దు, భోజన ప్రియులతో కూడవద్దు. తాగుబోతులు తిండిబోతులు దరిద్రులగుదురు, తిని త్రాగి తూలువారికి చీలికలు పేలికలు తప్పవు. వింటున్నారా? ఈ రోజుల్లో కూడా నాడు ఇజ్రాయేలు ప్రజల్లాగే మనలో చాలామందికి తిండి ఆశ, విందులు వినోదాలంటే ఎంతో ఆశ. చాలామందికి ఫంక్షన్స్, సెలబ్రేషన్స్, పార్టీస్ అంటే చాలా ప్రీతి, చాలా మగువ. ఇంట్లో వండే అన్నం రుచించదు చాలామందికి, బయట నుండి స్విగ్గీ జొమాటోల నుండి తెప్పించుకుంటేనే చాలామందికి రుచికరంగా ఉంటుంది. ఇంట్లో అందరం కలిసి తినడం ఎందుకు? బయట రెస్టారెంట్కి వెళ్దాము, హోటల్స్కి వెళ్దాము, ఇంకా ఈ రోజుల్లో పబ్బులు క్లబ్బులు వెలిసాయి పుట్టగొడుగుల్లాగా, అక్కడికి వెళ్దాము అని చాలామంది తిండి ఆశతో బ్రతుకుతున్నవారు మన మధ్య లేకపోలేదు. ప్రియులారా, నాడు గమ్యానికి చేరనివ్వకుండా ఆపింది భోజన ప్రియం, తిండిపోతుతనం. అది భోజనం కావచ్చు, మత్తు పదార్థాలు కావచ్చు. ఈ రోజుల్లో చాలా చోట్ల గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు పెరుగుతూ ఉన్నాయి. 21వ వచనం ఇందాక చదివాను కదా, ప్రియులకు దేవుని బిడ్డలారా, తిని త్రాగి తూలువారికి చీలికలు పేలికలు తప్పవు. ఏంటి మాట? మనల్ని పడగొట్టేవేంటంట? తిండి, నిద్ర, మత్తు, సోమరితనం. తిండి, నిద్ర. తిండి ఒక మనిషిని పడగొడుతుందా? బైబిల్ నుంచే మాట్లాడతాను నాకు, ఎందుకంటే బయట ప్రపంచం మీకున్నంత జ్ఞానం నాకు ఉండదు కదా. బైబిల్ గ్రంథంలో తిండి ఒకరిని పడగొట్టిందా? ఏసావు తన జ్యేష్ఠాధికారాన్ని కోల్పోవడానికి కారణం ఈ తిండిబోతుతనమే కదా. చిక్కుడు కాయల పులుసు కోసం తన జ్యేష్ఠాధికారాన్ని వదులుకున్నాడు ఏసావు. తిండి ఒక మనిషిని పడగొడుతుంది. తర్వాత నిద్ర ఒక మనిషిని పడగొడుతుందా? అవును. నిద్ర ఒక మనిషిని పడగొడుతూ ఉందా? అవును. తాబోరు పర్వతం దగ్గరికి వెళ్ళినా, గెత్సేమనే తోట దగ్గరికి వెళ్ళినా, పేతురు, యాకోబు, యోహానులు దేవుడు వారిని మెలకువగా ఉండమంటే నిద్రమత్తులోనికి వెళ్ళిపోయారు. ప్రార్థించమంటే నిద్రమత్తులోనికి వెళ్ళిపోయారు. అందుకనే శాంతి స్వభావులుగా ఉండాల్సిన పేతురు వరలో కత్తిని తీసుకుని మాల్కూస్ అనేటువంటి వాడి యొక్క చెవిని తెగ నరికినట్లుగా, ప్రార్థనాపరుడుగా ఉండాల్సిన వాడు ఆవేశపరుడుగా ఎందుకు మారిపోయాడు పేతురు అంటే నిద్రమత్తు. ఇక
మూడవది మనల్ని పడగొట్టేది మత్తు. అది ఏ మత్తు అయినా అవనివ్వండి. నిన్నటి రోజున విన్నాం కదా, పదవి మత్తు, మగువ మత్తు, మద్యపానపు మత్తు, ధనపు మత్తు, ఏ మత్తైనా మత్తులో ఉన్న సంసోను ఎలా చిత్తయ్యాడో మనం విన్నాం. డెలీలా ఒడిలో మత్తుగా ఉన్నాడు, తల క్షవరమైపోయింది, బలాన్ని కోల్పోయాడు, శిథిలాల కింద శవమైపోయాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనల్ని పడగొట్టేది తిండి, నిద్ర, మత్తు. ఇశ్రాయేలుని కూడా పడగొట్టింది ఈ కనాను భూమిలో. నిజమే, వాళ్ళనెవ్వరూ ఆపలేరు. వాళ్ళని ఆపాలంటే క్రీస్తు రక్తాన్ని టచ్ చేయాలి. అందుకే సైతానుడు ఇండైరెక్ట్గా వచ్చాడు, వారి బలహీనత అయినటువంటి భోజన ప్రియం మీద కుట్టాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, బలాము ఎర్ర ఏంటో తెలుసా? తిండికి ఎర్ర వేసి వారిని సోమరిపోతులుగా మార్చి మత్తుగా ఉంచాలన్నది సైతాను యొక్క ఎర్ర. ఈ రోజుల్లో చాలా సంఘాలను పడగొట్టేది తిండే. చాలా సంఘాల్లో ఈ రోజుల్లో మంచిదే, పండగలప్పుడు భోజనాలు పెట్టుకుంటున్నారు కదా చాలా చోట్ల, చాలా మంచిదే. సోదరులందరూ కూడా కూడి ఐకమత్యంగా భోజనం చేయుట, ప్రేమ విందు భుజించుట చాలా మంచిదే. చాలా చోట్ల ఇలాంటి తిండి దగ్గర, భోజనాల దగ్గర సైతానుడు ఎంటర్ అవుతాడు. ఒక పెద్ద ఆయన చెప్పాడు, మా సంఘం 3000 కుటుంబాలున్న సంఘం, కానీ 3 ముక్కలైపోయింది. ఎందుకో తెలుసా? ఒకరోజు పండగలప్పుడు భోజనాలు పెట్టుకున్నాం, మాంసం ముక్కల కోసం మా సంఘం ఈరోజు 3 ముక్కలైపోయింది. ఎందుకో తెలుసా? వడ్డించేవాడు పక్కవాడికి ఎక్కువ ముక్కలు, మాకు తక్కువ ముక్కలు. భోజనాల దగ్గర విడిపోయిన సంఘాలు లేవందామా ప్రియులకు దేవుని బిడ్డలారా? అసలు భోజనాలు అనేవి ఎందుకు చేస్తాము? కలిసి మెలిసి ఐక్యంగా జీవించడానికి. కానీ ఈ రోజుల్లో నన్ను తప్పు పట్టకండి, జరుగుతున్నవి చెప్తాను. భోజనాలు పెట్టుకోవడం మంచిదే, కానీ పండగ దివ్యబలి పూజ అవుతున్నాడు భోజనాలు పెడతారు. అక్కడ సుమారు ఒక 10, 20, 30, 40, 50 మంది అక్కడ ఉండిపోతారు దివ్యబలి పూజలో పాలు పంచుకోకుండా. ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఈ విషయం కూడా ఆలోచించండి. భోజనాలు పెట్టుకోండి మంచిదే, కానీ భోజనాల దగ్గర సంఘం విచ్ఛిన్నమైపోకుండా, సంఘ ఆరాధనలో అందరూ పాలు పంచుకోవాలి. అంతేగాని సంఘంలో ఒక 50-60% భోజనాల దగ్గర ఆరాధనలో ఉంటారు, మిగతా 20% భోజనాల దగ్గర హడావిడిగా ఉంటారు. చాలా చోట్ల కోటాలకు అది వెళ్తూ ఉంటాం గ్రామాల్లో. వాక్య పరిచర్య అయిపోయిన తర్వాత భోజనాలు సిద్ధం చేయాలి. భోజనాలు సిద్ధం చేయడానికి చాలామంది పెద్దలు అక్కడే భోజనాల దగ్గర ఉండిపోతారు. ఏదో మైకులో వస్తున్నటువంటి ఆ వాక్యాన్ని వింటూ చేస్తూ ఉంటారు. ప్రియులారా, భోజనాలు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి, కానీ కోటాలు జరుగుతున్నప్పుడు భోజనాలు కాదు, ఇంకో రోజు ఏదైనా పెట్టుకోవాలి. ఇది నా గమనిక, నా సలహా. వినుడున్నవారు వినుగాక. భోజనాలు దగ్గర ఎరవేశాడు బలాము ప్రవక్త. ఈ రోజుల్లో చాలా సంఘాల్లో భోజనాల వద్దల తగాదాలై 2గా 3గా 4గా చీలిపోయిన సంఘాలు చాలా ఉన్నాయి. భోజనాల దగ్గర అంటే తిండి దగ్గర సైతానుడు పడగొడతాడు. ఇంకా సామెతల గ్రంథంలో విన్నాం, నిద్రమత్తు. వాక్యం చెప్తున్నప్పుడు, ప్రసంగాలు వింటున్నప్పుడు మీలో ఎంతమంది నిద్రమత్తులోకి జారిపోలేదు? ఒకసారి గుండెల మీద చేసుకొని చెప్పండి. ఇవన్నీ సైతానుడు మనల్ని పడగొట్టడానికి వేస్తున్న పాచికలు అని మీరు ఏనాడైనా గుర్తెరిగారా? దేవాలయానికి రాగానే వాక్యం వింటున్నప్పుడు నిద్రమత్తు, జపమాల చెప్తున్నప్పుడు నిద్రమత్తు. మత్తులో చిత్తైన వాళ్ళు చాలామంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ప్రియులకు దేవుని బిడ్డలారా, చాలా చోట్ల పండగలకు ఒక సంఘం నాకు తెలుసు, వాళ్ళు పండగ చేసుకుంటున్నారు. మన ఊరిలో పండగ చేసుకోవడం కోసం మొత్తం ఆ సంఘం మొత్తం కలిసి ప్రోగు చేసినటువంటి సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగ 8,000 రూపాయలు ఫాదర్ గారి చేతిలో పెట్టారు. ఇదిగో అండి, సంఘం కోసం, పండగ కోసం మేమందరం కలిసి మీకు ఇస్తున్నా. వాళ్ళకి ఖర్చులు తెలియదా? తెలుసు. వాళ్ళకి లైటింగ్కి, సౌండ్కి ఎంత ఖర్చు అవుతుందో అన్నీ తెలుసు. పోనీ స్తోమత లేదు, పేదరికంలో ఉన్నారు, పోనీలే దేవుడు వారికి ఎంత ఇస్తే అంత ఇచ్చారు అని సర్దుకుంటే, పండగ సాయంత్రం, పండగ రోజు సాయంకాలమే వారి పేటల్లో, వారి వీధుల్లో ఎక్కడి నుంచో తెప్పించి
40,000 రూపాయలు ఖర్చు పెట్టి అక్కడ డ్యాన్స్ ప్రోగ్రాములు వాటికి ఖర్చు పెట్టారు. దేవుడి పండగ దైవారాధన కోసం వాళ్ళు ఇచ్చింది 8,000, సాంస్కృతిక కార్యక్రమాల కోసం వాళ్ళు వెచ్చించింది 40,000. ఇది ఒక్క చోటే కాదు, చాలా చోట్ల బాణాసంచా కోసం, కల్చరల్ ప్రోగ్రామ్స్ కోసం ఖర్చు పెట్టేది ఎంత, దైవారాధనకు ఖర్చు పెడుతున్నది ఎంత? ప్రియ దేవుని బిడ్డలారా, పండగల్లో విందులు వినోదాలకు ఖర్చు పెట్టేది ఎంత శాతం? మరి దేవాలయ అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నది ఎంత శాతమో విజ్ఞులైన వారందరినీ ఈరోజు ప్రభు వాక్య రూపంలో నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. లూకా శుభవార్త 21వ అధ్యాయము 34వ వచనము, దేవుడి వాక్యం వినండి. తుచ్చ విషయాసక్తితోనూ త్రాగుడుతోనూ చీకు చింతలతోనూ మీరు మందమతులు కాక అప్రమత్తులై ఉండుడు, లేనిచో ఆ దినము ఆకస్మికముగా ఉచ్చువలే వచ్చి పడును. కావున ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మన యాత్రలో విశ్వాసులమైన మనలని, క్రైస్తవులని ఎవ్వరూ ఆపలేరు, మనకు మనం ఆగిపోతే తప్ప. భోజన ప్రియం, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకోవాలి. కొన్ని చోట్లకు భోజనాలకు చాలామంది పిలుస్తూ ఉంటారు, కానీ ఏ చోటుకు వెళ్తున్నామో, ఏం భుజిస్తున్నామో ఆచి తూచి అడుగులు వేయాలి. ఏది పడితే అది, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది మనము తినరాదు, త్రాగరాదు. ఈ విషయాన్ని నేను విడమరిచి చెప్పదలుచుకోలేదు. ప్రభు చెప్పింది మాట వినండి. తుచ్చ విషయాశక్తులతోనూ త్రాగుడుతోనూ మీరు మందమతులు కాకుండుడి. త్రాగుబోతుతనం ఉంటే నీ ప్రయాణంలో ఎవరు నిన్ను ఆపక్కర్లేదు. ఆ త్రాగుడు వల్లనే నీవే ఆగిపోతావు పరలోకానికి చేరకుండా. తిండి దగ్గర, భోజనాల దగ్గర ఒక రకమైన కక్కుర్తితనం ఉంటుంది చూసారా, ఎవరు మనల్ని ఆపక్కర్లేదు, మనకు మనమే ఆగిపోతాం. భోజనాల దగ్గర పక్క వాళ్ళకు ఉంటుందో లేదో చూడకుండా మనకు మనమే మన పొట్ట నింపుకోవడం కోసం ప్రయత్నిస్తామే స్వార్థంతో. ఏ సైతానుడు ఆపక్కర్లేదు, మనకు మనమే ఆగిపోతాం, ప్రయాణంలో ముందుకు చేరలేము. ఇజ్రాయేలుల ఎడారి యాత్రలో మాంసం కావాలి, మాకు పూరేడు పెట్టెల కావాలి అన్నారు. సరే, దేవుడు కావాలంటే తూర్పు నుండి గాలిని తోలించి వారికి మాంసాన్ని ఇచ్చారు కదా. ఉన్నదేదో ఆ పూటకి లేకపోతే మరుసటి పూటకి తినచ్చు. వాళ్ళ కక్కుర్తి బుద్ధి చూడండి. వారిలో ఒక్కొక్కడు 50 బుట్టలకు తక్కువ కాకుండా పెట్టెలు దొరికే కదా అని దొరికినట్లుగా తిని, వారి తినే విధానానికి, వారి కక్కుర్తి విధానానికి దేవుడు ఉగ్రుడై వారిని అక్కడికక్కడే చాలామందిని చంపాడు. ఆ ఎడారిలో ఈ దురాశాపరులు పాతిపెట్టబడిన చోటునే గతంలో మనం విన్నాం, కిబ్రోత్ హట్టావా, దురాశాపరుల సమాధులు ఉండే చోటు అని. కాబట్టి ప్రియులారా, భోజన ప్రియం అంటే ఏ విషయంలోనూ ఆ కక్కుర్తి, బీయింగ్ గ్లటనీ అంటారు కదా, ఆ యావ, తిండి యావ, ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరించేదమా, వీటి మీద తుచ్చమైన విషయాల పట్ల ఆసక్తి కాకుండా త్రాగుడుతోనూ మత్తుతోనూ ఉంటే గమ్యానికి మనం చేరుకోలేం. మనల్ని ఎవరు ఆపలేరు, కరెక్టే. కానీ తిండిబోతుతనం వలన, త్రాగుడు వలన, త్రాగుబోతుతనం వలన మనకు మనమే ఆగిపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త పడదాం. ఇక రెండో విషయం, స్త్రీలోలత్వం. భోజనాలకి రండి అని పిలిచింది ఎవరిని పంపించారు? మోవాబులో ఉన్న అందమైన స్త్రీలు. ఈ అందమైన స్త్రీలు ఇజ్రాయేలు దగ్గరికి, పురుషుల దగ్గరికి వచ్చి విందుకు పిలిచారు. వారే వడ్డించారు. తర్వాత పాపకార్యాలు జరిగాయి. ప్రియులారా, ఇక్కడ ఒక మాట, ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయం, 22వ అధ్యాయం 10వ వచనము. ఎద్దును గాడిదను జత చేసి పొలము దున్నకుడు. ఎద్దును గాడిదను జత చేసి పొలము దున్నకుడు. పొలం దున్నాల్సి వస్తే ఎద్దును మరొక ఎద్దుతోనే జత చేయు, గాడిదను మరొక గాడిదతోనే జత చేయు. అంతేగాని ఎద్దును గాడిదను జత చేసి పొలము దున్నరాదు. ఈ మాటకు అర్థం ఏంటంటే, పురుషులతో కలిసి సేవ చేయాలి, స్త్రీలతో కలిసి సేవ చేయాలి. మన ఆలయంలో
చాలా చోట్ల స్త్రీలు పురుషులు కలిసి సేవ చేస్తారు. స్త్రీలు పురుషులు కలిసి గ్యాప్ లేకుండా మీటింగులు పెట్టుకుంటారు. నేను అన్నానని మీరు మనసులో నొచ్చుకోకండి, ఇవి జరుగుతున్నాయి. స్త్రీల మీటింగు స్త్రీలకు, ఒకవేళ ఇద్దరికీ కలిపి చేయాల్సి వస్తే ఒక రకమైన గ్యాప్ మెయింటైన్ చేయడం మంచిది. ఎందుకంటే కొందరు స్త్రీలకు మగదయ్యం పట్టుకుంటుంది, కొంతమంది పురుషులకు ఆడదయ్యం పట్టుకుంటుందండి. ఎద్దును గాడిదను కలిసి ఒకే చోట ఉంచి పొలము దున్నరాదు. పొలం అంటే సంఘం. సేవ పేరిట, యూత్ మీటింగుల పేరిట, డెకరేషన్ల పేరిట, కోయర్ ప్రాక్టీసెస్ పేరిట ఒకవేళ ఒక చోట ఉండి ప్రాక్టీస్ చేయాల్సి వస్తే యు నీడ్ టు మెయింటైన్ సర్టన్ డిస్టెన్స్. సంఘాల్లో ఈరోజు జరుగుతున్నది ఏంటో తెలుసా? మనల్ని ఎవడో ఆపలేడు, కానీ ఎందుకు ఆగిపోతున్నామో తెలుసా? గమ్యానికి చేరకుండా. చాలామంది నేను ఎరుగుదును, గుడికి వస్తారు. ఈ రోజుల్లో అందరి దగ్గర సెల్ ఫోన్స్ ఉన్నాయి కదా. హలో, ఎక్కడ కూర్చున్నావు? ఈరోజు ఏ డ్రెస్ వేసుకుని వచ్చావు? పూజ అయిపోయిన తర్వాత కలుసుకుందామా? వాట్సాప్ మెసేజ్. వద్దు, మా మమ్మీ డాడీ ఉన్నారు, తర్వాత నీకు మిస్డ్ కాల్ ఇస్తానులే. ప్రియులారా, నేను చెప్పే మాట ఇది జరగటం లేదంటే దేవుడు నా నాలుకను ఖండించునుగాక. గుడికొచ్చింది, చర్చ్ ఈజ్ నాట్ ఎ లవ్ మేకింగ్ ఫ్యాక్టరీ. చర్చికి వచ్చింది, చర్చ్ బయట, ఆరు బయట ఇటువంటి సంభాషణలు చేసుకొని అక్కడ పరిచయాలు పెంచుకొని ఏదో ప్రేమ వ్యవహారాలు చక్కబెట్టడానికి చాలామంది పురుషులు స్త్రీలు ఇద్దరు దీన్ని ఒక వేదికగా వాడుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియులకు దేవుని బిడలారా, ఇజ్రాయేలు ప్రజలను ఆపింది ఎవరో తెలుసా? సైతానుడు ఆపలేదు, బాలాకురాజు ఆపలేదు, బలామురాజు ఆపలేదు. ఎవరు ఆపారంటే వారిలో ఉన్న స్త్రీలోలత్వం. అందమైన స్త్రీలు పిలిచారు, వడ్డించారు. వారి యొక్క వ్యామోహములో పడిపోయి వారు పాపము చేసి తమ ప్రయాణములో ఆగిపోయిరి. 24,000 మంది అక్కడికక్కడే చచ్చిపోవడానికి కారణం ఏంటో తెలుసా? స్త్రీల యొక్క లోగిల్లో వాళ్ళు పడిపోయారు. ప్రియులకు దేవుని బిడలారా, కాబట్టి మనల్ని ఎవడూ ఆపలేడు ప్రయాణములో. నెంబర్ 1, భోజన ప్రియం త్రాగుబోతుతనమే మన ప్రయాణములో గమ్యం చేరకుండా మనల్ని ఆపేస్తుంది. నెంబర్ 2, స్త్రీలోలత్వం కానీ పురుషలోలత్వం కానీ, అంటే స్త్రీల మీద వ్యామోహం కానీ పురుషుల మీద వ్యామోహం కానీ ఇవి ఉంటే ప్రయాణములో మధ్యలోనే ఆగిపోయే ప్రమాదం ఉంది, గమ్యాన్ని చేరుకోలేం. ఇక 3వ విషయం చెప్తున్నాను. ఈ స్త్రీలు, మోవాబు స్త్రీలు ఈ ఇజ్రాయేలు పురుషుల్ని పిలవడానికి ఎలా వచ్చారట? అందమైన ఆకర్షణీయమైన వస్త్రాలు ధరించుకుని వచ్చారు, అశ్లీలమైన వస్త్రధారణ చేసుకుని వచ్చారు. ఎదుట ఉన్న పురుషుణ్ణి రెచ్చగొట్టే విధమైనటువంటి వస్త్రాలంకరణ చేసుకుని వచ్చారు. ప్రియులారా, ఈ వస్త్రాలంకరణ విషయానికి వచ్చేసరికి చాలామందికి ఇది సెన్సిటివ్ మ్యాటర్ అయిపోయింది. ఎవరు అమ్మాయి నువ్వు ఎలా బట్టలేసుకో, బాబు నువ్వు ఎలా బట్టలేసుకో అని చెప్పే పరిస్థితిలో లేము ఈరోజు. ఎవరి బట్టలు ఎలా వేసుకునే స్వతంత్రం వారికి ఉంది. కానీ క్రైస్తవ జీవితంలో మనకు ఇష్టం వచ్చినట్లుగా, మనకు తోచినట్లుగా వస్త్రాలంకరణ చేసుకునే స్వతంత్రత మనకు లేదు. ప్రియులకు దేవుని బిడ్డలారా, నీ ఇష్టాలు నెరవేర్చుకునేది కాదు క్రైస్తవ జీవితం. నీ ఇష్టాలను సిలువ వేసి దేవుడికి ఏది ఇష్టమో అది మాత్రమే చేసేది క్రైస్తవ జీవితం. నా వార్తలు నా ఇష్టమని ఎవరో చదువుతున్నారు కదా, అట్లా నా జీవితం నా ఇష్టం, నా లైఫ్ నా ఇష్టం, ఇది నా బట్టలు నా డబ్బులు నా ఇష్టం వచ్చినట్లు ఉంటానంటే, క్రైస్తవులుగా క్రీస్తును మోస్తున్న మన వస్త్రధారణ వేషధారణ సక్రమంగా ఉండాలి. ఎలైనా ఏది మన ఇష్టం కాదు, ఎలైనా ఈ శరీరం మనదే కాదు, క్రీస్తు తన రక్తాన్ని వెలగానిచ్చి కొనుక్కున్నాడు. కొరింథీయులకు వ్రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 20వ వచనము. ఏలైనా ఆయన వెలనిచ్చి మిమ్ము కొనెను కనుక మీ దేహములతో, చూడండి, మీ దేహములతో దేవుని మహిమ పరుపుడు. మనం ఆయన సొత్తు, ఆయన సొంతం. ఆయన మనల్ని వెలనిచ్చి కొనేసుకున్నాడు. ఏది మన సొంతం కాదు. మీ దేహములతో ఎవరిని మహింపరచాలి?
దేవుణ్ణి మహింపరచాలి. ఈ రోజుల్లో చాలా చోట్ల తమ దేహాలతో తమకు తామే మహిమపరుచుకుంటున్నారు. సెల్ఫ్ గ్లోరీ. ప్రియులారా, వస్త్రాలు సాంప్రదాయబద్ధంగా గౌరవాన్ని పుట్టించే విధంగా, నీకు విలువనిచ్చే విధంగా వస్త్రాలంకరణ చేసుకోవాలి. పౌలు గారు అంటాడు గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, ఇక జీవించినది నేను కాదు, క్రీస్తే నాలో జీవిస్తూ ఉన్నారు, కనుక ఎలా పడితే అలా వస్త్రధారణ చేసుకోకూడదు. యెషయా గ్రంథం 56వ అధ్యాయము 4వ వచనాన్ని కూడా చదువుతున్నాను, వినండి. ప్రభువు ఆ నపుంసకునితో ఇట్లు చెప్పుచున్నాడు, నీవు నా విశ్రాంతి దినమును పాటింపము, నా చిత్త ప్రకారము జీవించి నా నిబంధనను అనుసరింపము. ఏంటంట? నా చిత్త ప్రకారము. ఇదే కదా పరలోక ప్రార్థనలో కూడా చెప్తాం, దేవా నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు ఈ భూలోకమందు నెరవేరునుగాక అని. కాబట్టి ప్రియులారా, నీవు కోరుకునేది, నీవు తినేది, నీవు ధరించేది ఏదైనా దేవునికి ఇష్టమైనదై ఉండాలి. లోకానికి ఆకర్షణీయంగా కనబడాలని కోరుకోకు, దేవునికి ఆకర్షణీయంగా కనబడాలని కోరుకో. కాబట్టి షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఈ బట్టల ద్వారా ఎవరినైనా రెచ్చగొట్టే విధంగా ఉందా? ఎవరినైనా పాపానికి పురుకొల్పే విధంగా ఉందా? ఎవరినైనా పాపానికి ప్రేరేపించేదిగా ఉందా? ఆలోచించుకోవాలి. మీ డ్రెస్ సెన్స్ గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇజ్రాయేలుల యాత్రలో వారిని గమ్యానికి వెళ్ళనివ్వకుండా చేసింది మోవాబీయుల అశ్లీలమైన వస్త్రాలంకరణ. ఆ స్త్రీలు వేసే వస్త్రాలంకరణ. ఈ రోజుల్లో రెటమతం పెరిగిపోయి చాలామంది ఏమంటున్నారో తెలుసా? వాళ్ళెందుకు నా వైపు చూడాలి, వాళ్ళెందుకు నా వైపు చూడాలి? సభ్య సమాజం సిగ్గుపడేలాగా వస్త్రాలంకరణ చేసుకుంటే నీ వైపు చూడరా? ఒక్కసారి ఆలోచన చేసుకో ప్రియులకు సహోదరి సహోదరులారా. దేవాలయానికి వచ్చినప్పుడు పౌలు గారు చెప్తారు, ఇంకా స్త్రీల గురించి చెప్తూ, ముసుగేసుకుని రావాలంటాడు ఆయన. మిగతా ప్రపంచం గురించి నేను మాట్లాడను. ఈ మహిళా సంఘాలు కానీ ఫెమినిస్టులు కానీ ఏమనుకున్నా పర్వాలేదు, కానీ దేవాలయానికి వచ్చినప్పుడు మనకొక సాంప్రదాయం ఉంది. పురుషులైనా స్త్రీలైనా, ఇది స్త్రీలకే చెప్పడం లేదు, పురుషులు కూడా. ఏది పడితే అది, ఎలా పడితే అలా. ప్రియులారా, నువ్వు టాన్ జీన్స్ వేసుకుంటే బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వేసుకో, గుడికి వచ్చినప్పుడు టాన్ జీన్స్ కాదు, ఒక పద్ధతి ప్రకారం రావాలి. ఎందుకంటే నేను చెప్పే మాట కాదు, ఉపదేశకుడు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనంలో, నీ దేవాలయానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను పరిశీలించుకునుము, క్రమశిక్షణ కలిగి జీవించుము. కాబట్టి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకోండి ప్రియులకు దేవుని బిడ్డలారా. హెయిర్ స్టైల్ కానీ, డ్రెస్ స్టైల్ కానీ, ఇవన్నీ నేను కాదు చెప్పాల్సింది, ఇంట్లో అమ్మా నాన్న చెప్పాలి. ఇంట్లో అమ్మా నాన్న చెప్పాలి ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా కూర్చోవాలి. వాళ్ళు చెప్పటం లేదన్నది నా ఉద్దేశం కాదు. అయినా మీ ఆధ్యాత్మిక తండ్రిగా, మీ ఇంటి మనిషిని అనుకొని మంచి మనసుతో ఈ మాటలు వినండి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇక యెహెజ్కేలు గ్రంథం 44వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చూడండి. అవిసెనార పాగాలను ధరించి నడుమునకు జనుపనార వస్త్రములను కట్టుకొనవలెను. ఈ మాట పెట్టుకోండి జాగ్రత్తగా. చెమటను పుట్టించు ఏ వస్త్రములను వారు ధరింపరాదు. బైబిల్లో ఉంది ఇది. చెమటను పుట్టించు ఏ వస్త్రములను వారు ధరింపరాదు. అంటే మన భాషలో చెప్పాలంటే స్లిమ్ ఫిట్, టైట్ ఫిట్ వస్త్రాలు వద్దు. శరీర సౌష్ఠవం బయటికి కనిపించే విధంగా అలాంటి వస్త్రాలు ధరించవద్దు. చెమటను పుట్టించి ఏ వస్త్రములు వద్దు. చెమట అన్న మాటకు బైబిల్లో అర్థం పాపం అని అర్థం. అదెట్ట చెప్తారండి అంటారా? ఎందుకంటే పాపం చేసిన తర్వాతే కదా ఆదాముకు చెమట పట్టింది. పాపం చేసిన తర్వాత దేవుడు ఆదాముతో ఏమన్నాడంటే, నీ చెమటతో నీవు దుక్కి దున్ని ఈ నేలను సాగు చేయి. పాపం చేయకముందు చెమట అంటే ఏంటో తెలియదు ఆదాముకి. పాపం చేసిన తర్వాతే చెమట పుట్టింది. అంచేత ఇక్కడ చెప్పబడిన వాక్యం ఏంటంటే, చెమటను పుట్టించే
ఏ వస్త్రమును మీరు ధరింపరాదు, అంటే పాపానికి పురుకొల్పే ఏ వస్త్రములను కూడా మీరు ధరించవద్దు అని ఈ మాటలకు అర్థం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ డ్రెస్ వలన పాపాన్ని రెచ్చగొట్టే ఏ డ్రెస్ అయినా మనకొద్దు. వస్త్రాలంకరణ జాగ్రత్త. ఓకే, జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఇన్ని రెఫరెన్స్లు ఎందుకు చెప్తున్నానంటే ఇది నా మాట అనుకునేరు, ఇది బైబిల్లో రాసి పెట్టబడిన మాట. జెఫన్యా గ్రంథం 1:8. ప్రభువు ఇట్లనుచున్నాడు, ప్రభువు బలిదినమున నేను రాజోద్యోగులను రాజకుమారులను అన్యదేశాచారములను పాటించు వారిని శిక్షింతును. ఫ్యాషన్ ట్రెండ్స్ ఎక్కడి నుంచో వస్తాయి. అన్యదేశాచారములు అక్కడ వారికి ఉన్న వాతావరణ భౌగోళిక పరిస్థితులు బట్టి వారి డ్రెస్ సెన్స్ ఉంటుంది. అదేదో ట్రెండీగా వచ్చింది, ఈ మల్టీనేషనల్ కంపెనీస్ రావడం వలన షాపింగ్ మాల్లో ఆ విధమైన డ్రెస్ దొరికింది కదా అని మనం తెచ్చి వేసుకోకూడదు. అన్యదేశాచారములను పాటించు వారిని నేను శిక్షింతును. ఫర్ దట్ మ్యాటర్ ఐ వుడ్ క్వశ్చన్ ఆల్సో అబౌట్ టాటూస్ ఆన్ ద బాడీ. ఎందుకో నాకు మీరే సమాధానం చెప్పండి. టాటూస్ బాడీ మీద ఎందుకు? స్టైల్ అంటున్నారా? ట్రెండ్ అంటున్నారా? ఎవరికి చూపించడానికి, ఎవరిని రెచ్చగొట్టడానికి? ప్రియులారా, పాపానికి పురుకొల్పేవి నిన్నెవరూ ఆపలేరు కనాను చేరకుండా ఉండడానికి, నిన్ను నీవు ఆగిపోతే తప్ప. ఈరోజు ఎందుకు ఆగిపోతున్నావో తెలుసా? దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలకు ఎందుకు దూరం అయిపోతున్నావో తెలుసా? ట్రెండీగా ఉందని, ఫ్యాషన్గా ఉందని, స్టైలిష్గా ఉందని ఎన్నెన్నో దేవుడికి నచ్చని, దేవుడు మెచ్చని, దేవుడు ఇవి చూసే శిక్షిస్తున్నాడేమో. వాక్యాన్ని చూపించే మాట్లాడుతున్నాను. మీరు నాతో డిబేట్కి వచ్చి అలాగైతే ఇలాగైతే ఎలాగండి అంటే నేనేం చేయలేను. ప్రియులారా, దేవుడికి నచ్చనివి ఏవైనా మీ ఒంటి మీద ఉన్నా, మీ ఇంటిలో ఉన్నా దేవుడు మెచ్చడు. అందుకనే మనం దీవెనలకు దూరం అయిపోతున్నామన్నది ఒక మాట. క్రైస్తవుల్ని ఎవ్వరూ శపించలేరండి, నిన్ను నీవు శపించుకుంటే తప్ప. క్రైస్తవుల్ని ఎవ్వరూ ఆపలేరు పరలోకానికి చేరకుండా, మళ్ళా మనం ఆగిపోతే తప్ప. వింటున్నారా? ఇక కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 18 నుండి 19 వచనాల్లో, వ్యభిచరింపకుడు, మానవుడు చేయు ఏ ఇతర పాపమైనను అతని శరీరమునకు వెలుపల ఉండును, కానీ వ్యభిచరించు వ్యక్తి తన శరీరమును పాపభూయిష్టము చేయును. మీ శరీరము మీ యందు వసించు పవిత్రాత్మకు ఆలయమని మీకు తెలియదా? ఆ ఆత్మ దేవునిచే వసగబడినది కాదా? మీరు మీకు చెందినవారు కారు. మళ్ళా అదే మాట, మీరు మీకు చెందినవారు కారు. ఎలైనా మనము పరిశుద్ధాత్మ దేవునికి ఆలయాలము. క్రీస్తు తన రక్తాన్ని వెలగానిచ్చి కొనబడిన వాళ్ళము. మనకు చెందిన వాళ్ళం కాము. నా డ్రెస్సు నా ఇష్టం, నా డబ్బులు నా జీతం నా ఇష్టం. దేవుడి వాక్యం ఏం చెప్తుందంటే, ప్రియులకు దేవుని బిడ్డలారా, ఏది నీ ఇష్టం కాదు. చాలామంది అంటారు, నాకు నచ్చినోడి దగ్గరికి వెళ్తాను, నాకు నచ్చినోడితో తిరుగుతాను, నువ్వెవడ అడగడానికి అంటారు. నా డబ్బు నా ఇష్టం, నా బతుకు నా ఇష్టం, ఉంటే ఉండు లేకపోతే పో, ఇలాంటి భాష మాట్లాడుతున్నారు చాలామంది. అందుకనే ఇక్కడ కుటుంబం ఉంటుండగానే వేరే చోట అక్రమ సంబంధాలు నడిపిస్తున్నారు చాలామంది. నిన్ను నీ కుటుంబాన్ని శపించేదేంటో తెలుసా? దేవుడికి నచ్చని ఇవే. నీవు ఇక్కడ చెప్పబడిన మాట చూడండి, మీరు మీకు చెందినవారు కారు. మరి ఎవరికి చెందిన వాళ్ళు? దేవుడికి చెందినవాడిని. నా కన్ను నాది కాదు, దేవుడిది. ఈ చెవులు దేవుడివి, ఈ నాలుక దేవుడిది, ఈ చేతులు ఈ చేతలు దేవుడివి అన్నట్టుగానే బ్రతకాలి. ఏది కనిపిస్తుందో అది చూసేయకూడదు. దేవుడు ఏం చూడమంటున్నాడో అదే చూడాలి. వినబడుతున్నాయి కదా అని అన్నీ వినేయకూడదు. దేవుడు ఏది వినమంటున్నాడో అదే వినాలి. ఏలైనా ఈ చెవి ఎవరిది, ఈ కన్ను ఎవరిది, ఈ నాలుక ఎవరిది? ఓకే, హోషేయ ప్రవక్త గారు ఏం చెప్తున్నారో కూడా ఒక్కసారి విందాం. హోషేయ గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనము. వారు కొయ్య ముక్కల నుండి దైవ సందేశం అడుగుచున్నారు, నేలలో పాతిన కర్రలు వారి ప్రశ్నలకు జవాబులు చెప్పుచున్నవి.
వారు వ్యభిచారము వలన త్రోవ తప్పిరి, రొంకు వలన నా నుండి వైదొలగిరి. ఇది కావాలని ఈ మాట చెప్పాను. ఆ పదం నేను వాడితే మీరు అన్యథా భావించే ప్రమాదం ఉంది. ఆ మాట చదువుకోండి. ప్రియులారా, దేవుడు ఏమంటున్నారంటే, వారు వ్యభిచారం వలన త్రోవ తప్పిరి, రొంకు వలన నా నుండి వైదొలగరి. కొందరికి కన్ను తెరిసినా కన్ను మూసినా అవే తలంపులండి. వ్యభిచారపు తలంపులు, వ్యభిచారపు చూపులు, ఆలోచనలు. కొందరికి ఎవరిని చూసినా అవే ఊహలు, అవే ఆలోచనలు, అవే తలంపులు. ఎవరిని చూసినా వారికి 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 ఏదో ఉందని. దూరం నుండి చూస్తారు, వారికి ఏదో ఉంది. ఏదో ఉండకపోతే ఎందుకు అంత క్లోజ్గా మాట్లాడుతున్నారు? ప్రాబ్లం ఏంటో తెలుసా? వారి తలంపుల్లో కామ వాంఛలు, కామ పిశాచి వారిని ఆవరించింది. అందుకే వారి కంటిలో చూపంతా కూడా ఎవరిని చూసినా అక్రమ సంబంధాలు ఉన్నట్లే వారికి కనబడుతుంది. ఏది వింటున్నా బూతులాగే వారికి అనిపిస్తుంది. కారణం ఏంటో తెలుసా? కర్ణ పిశాచము వారిని ఆవరించి ఉంది. ఏది నీది కాదు. ఈ కన్ను, ఈ చెవి, నోరు, సర్వేంద్రియాలు దేవుడివి అన్నప్పుడు, దేవుడి ఆవహిస్తే ఒక స్త్రీ పురుషుడు మాట్లాడుకుంటే నీకు తప్పుగా అనిపించదు. ఈరోజు దూరంగా ఉండి చూస్తూనే పలానా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, వారికి వీరికి లేనిపోని అక్రమ సంబంధాలు జమగడుతున్నావంటే ప్రాబ్లం వారిలో ఉన్నా లేకపోయినా అసలు సిసలు ప్రాబ్లం ఎక్కడుందో తెలుసా? చూసే నీ చూపులో ఉంది, ఆలోచించే నీ పుర్రెలో, నీ ఆలోచనలో ఉంది ప్రాబ్లం. ప్రియులకు దేవుని బిడ్డలారా, అందుకే శాపాలు కొని తెచ్చుకుంటున్నాం. ఎందుకు ఆగిపోతున్నామో తెలుసా? మనల్ని ఎవరూ ఆపలేరు, మనల్ని మనం ఆగిపోతే తప్ప. సంఘంలో, సమాజంలో, మీ వీధిలో ఎవరో ఇంటికి వెళ్తున్నారు. వాళ్ళు ఎందుకు వాళ్ళ ఇంటికి వెళ్ళారు? ఓహో, వాళ్ళ ఇంటికి వెళ్ళారంటే వాళ్ళకి వీళ్ళకి ఏదో ఉందని ఆలోచిస్తున్నావు. చూడు, ఈ ఆలోచనే నిన్ను పరలోకానికి చేరనివ్వకుండా ఆపేస్తుంది. అవును, ఒక్కసారి ఆలోచించండి. మనల్ని దేవుడి యొక్క దీవెనలు మన గడపలోనికి రానివ్వకుండా ఆపేది ఎవరూ ఆపలేరు, నిన్ను నీవే ఆపేసుకుంటున్నావు. నెంబర్ 1, మన భోజన ప్రియం, మన కక్కుర్తితనం, త్రాగుబోతుతనం, స్త్రీలోలత్వం, పురుషలోలత్వం, వ్యభిచారపు గుణం కలగడం, అదే విధముగా అశ్లీలకరమైనటువంటి వస్త్రాలంకరణ చేసుకోవడం, చెమట పుట్టించే అంటే పాపానికి ప్రేరేపించే స్టైల్సు, ట్రెండ్సు, ఫ్యాషన్సు, వస్త్రాలంకరణ ద్వారా ఎవరు మనల్ని ఆపక్కర్లేదు. ఇవి చాలు మనల్ని పరలోక కణానుకు చేరనివ్వకుండా ఆపేవి. వ్యభిచారపు ఆత్మ, వ్యభిచారపు తలంపులు. ఇద్దరు మనుషులు మాట్లాడుకుంటే వారికి ఏదో ఉందని మెలికపెట్టి, లింకి పెట్టి, చెడు ప్రచారం చేసి వారి గురించి గాలి వార్తలు, పుకార్లు సృష్టించే ఆ తనమే నిన్ను పరలోకానికి చేరనివ్వకుండా ఆపేస్తుంది. ఫైనల్గా ఒక మాట చెప్తా. వీళ్ళు భోజనానికి లొంగిపోయారు, ఆ స్త్రీలకు లొంగిపోయారు. లొంగిపోయి అక్కడ ఏం చేశారు? అన్య దేవతలకు లొంగిపోయారు. అసలు వీళ్ళు పిలిచింది దేనికి? ఇదిగో మా ఊరిలో మా గ్రామ దేవత పండగ జరుగుతుంది, మా గ్రామ దేవత పేరు పెయర్ బాల్ అని అర్థం. పెయర్ బాల్ దేవతకు మా ఊరిలో జాతర జరుగుతుంది, మా గ్రామ పండగ అని కొంతమంది స్త్రీలు వెళ్ళి నైస్గా చాలా 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 టాక్టిక్స్గా వాళ్ళు ఆహ్వానించారన్నమాట. వీళ్ళు తగుదనమ్మా. ఎందుకు వెళ్తున్నారు? తిండి తింటే పర్వాలేదండి. ఎక్కడ అర్పించబడిన తిండికి వెళ్తున్నారు? విగ్రహాలకు అర్పించబడినటువంటి ఆ భోజనాన్ని, నైవేద్యాన్ని స్వీకరించడానికి వెళ్తున్నారు. పెయర్ బాల్ అంటే ప్రభువు, దేవుడు అని అర్థం. పెయర్ అంటే సందు అని అర్థం. వాళ్ళ గ్రామ దేవత దేనికి దేవత? దేవునికి దేవుడు. ఒక సందుకు దేవుడు, ఒక సందుకు దేవత. ఈ సందు దాటాక ఇంకో సందు వస్తుంది, అక్కడ ఇంకో దేవత. ఇంకో సందు వస్తుంది, అక్కడ ఇంకో దేవత. సందుకి, గొంతుకి ఒక దేవత. అలాంటి దేవతలకు, దేవుళ్ళని పిలువబడే వాళ్లకు అర్పించబడిన విగ్రహాల జాతరలకు, పండగలకు వీరు వెళ్ళారు. కనాను భూమికి వెళ్లకుండా ఆగిపోయారు. ఈరోజు మనల్ని ఎవరూ ఆపలేరు. పరలోకానికి వెళ్లకుండా మనల్ని ఆపేది ఎవరో తెలుసా? మనకు మనమే ఆగిపోతున్నాం. ఎలా?
అన్య దేవత విగ్రహాల జాతరలకు పండగలకు వెళ్ళే వాళ్ళ మనలో ఎవరమైనా ఉన్నామా? వాళ్ళ మత విశ్వాసాలు వాళ్ళవి, వాళ్ళ పండగలు వాళ్ళు చేసుకుంటే చేసుకునేవ్వండి. ప్రతి మత విశ్వాసాన్ని మనం గౌరవించాలి. కానీ నిజదేవుణ్ణి ఆరాధిస్తున్న మనం, క్రీస్తును నమ్ముకుంటున్న మనం, పెయర్ బాల్ దేవత జాతర జరుగుతుంది రండి అనగానే తగుదునమ్మా అనుకుంటూ వీరు వెళ్ళిపోయారు. వీరు వెళ్ళి అక్కడ ఆ జాతర పేరిట వండినటువంటి వంటలు తిన్నారు. దేవుడు కొన్నెర్ర చేశాడు. దేవుడు ఉగ్రత వారి మీదకి వచ్చింది. ఎందుకంటే దేవుడికి నచ్చని ఆ 2 కార్యాలు వీరు చేశారు. ఒకటి విగ్రహారాధన, రెండవది వ్యభిచారం. దేవుడు కొన్నెర్ర చేయగా అక్కడికక్కడే 24,000 మంది చనిపోయారు. కనాను భూమికి చేరాల్సిన వాళ్ళు ఎవరు వాళ్ళని ఆపలేదు. వీళ్ళ మట్టుకు వీళ్ళే ఆగిపోయారు. ప్రియ సహోదరి సహోదరుడా, పెయర్ బాల్ నీ దేవుడు ఎవరో తెలుసా? ఒక సందుకు దేవుడు కాదు, ఒక కాలనీకి దేవుడు కాదు, నీ దేవుడు ఒక ఊరికి దేవుడు కాదు. సార్వభౌముడు, భూపతులందరికీ మహారాజు, ప్రభువులకు ప్రభువు, విశ్వవిభుడైనటువంటి క్రీస్తు రాజు. పరలోక భూలోక పాతాళ లోకముల యందలి సమస్త జీవులు ఆయన ముందు మోకరిల్లాల్సిందే. అంత గొప్ప దేవుణ్ణి వదిలి సందుకు దేవుడి దగ్గరికి వెళ్ళి వీరు తమ్ము తాము అర్పించుకున్నారు. వీళ్ళని ఎవ్వరూ ఆపలేదు. బాలాకు రాజు ఆపలేదు, బలాము ప్రవక్త శపించలేదు, క్రైస్తవుల్ని ఎవడూ శపించలేడు, తన్ను తాను శపించుకుంటే తప్ప. మనం వెళ్తున్న ఈ యాత్రలో మనల్ని ఎవరూ ఆపలేరు. చివరికి సైతాను కూడా ఆపలేడు. మనం ఆగిపోతే తప్ప. ఎలా ఆగిపోతున్నాం ఈరోజు? స్వార్థపూరితమైనటువంటి తిండిపోతుతనం వలన, త్రాగుడు వలన, జోదమ వలన, కోపం వలన, అసూయ వలన, స్వార్థం వలన, స్త్రీలోలత్వం, పురుషలోలత్వం వలన, అశ్లీలకరమైనటువంటి వస్త్రాలంకరణ వలన, ఇంకా వ్యభిచారపు ఆలోచనలు, వ్యభిచారపు మాటలు, వ్యభిచారపు తలంపులు కలిగి ఉండడం వలన ఫైనల్గా ఇతరుల గ్రామ దేవతల పండగల్లో పాలు పంచుకోవడం వలన, గ్రామ దేవతలకు అర్పించబడినటువంటి ఆ నైవేద్యాలను ఆ పండగ భోజనాల్లో పాలు పంచుకోవడం వలన. ఇది దేవుడి వాక్కు. ఈ యాత్రలో ఈ చివరి భాగంలో నెక్స్ట్ ఇక కనాను భూమి, ఈ లాస్ట్ స్టేషన్లో ఎందుకు మనం ఆగిపోతున్నామో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని, ఈ యాత్రలో మనం చేస్తున్న ఈ ప్రయాణంలో, ఈ ప్రయత్నంలో దేవదేవుడు మన గురి వరకు, లక్ష్యం వరకు చేరే కృప మనందరకు ప్రసాదించి దీవించి కాపాడుదురుగాక. ఆమెన్. ప్రార్థించుదము. మహాపరిశుద్ధుడైన దేవా తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు సమర్పిస్తూ ఉన్నాము. ఇన్నాళ్ళు ఈ జూబిలీ యాత్రలో మాకు ఎన్నో పాఠాలు నేర్పించి ఈ చివరి పాఠములో యాత్రికులము, విశ్వాసులము, ప్రయాణికులమైన మమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు, మా అంతట మేము ఆగిపోతే తప్ప. దేవా, మమ్మలను ఆపడానికి ప్రయత్నిస్తున్న ప్రతి పాప కార్యము నుండి మేము విడుదల పొంది నీ వాగ్దాన సీమయైన పాలు తేనెలు జాలువారే కనాను మండలానికి, పరలోక కనానుకు చేరుటకు శక్తిని, బలాన్ని మా అందరకు ప్రసాదించుమని మా నాథుడైన యేసు పవిత్ర నామములో ఈ ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మదేవుని దీవెనలు సర్వదా మీకు తోడై ఉండి మీ యాత్రలో నిత్యము మిమ్ము నడిపించి సర్వదా కాపాడుదురుగాక. ఆమేన్. క్రీస్తు ప్రభుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, కోడూరు మాత మహోత్సవ నవశనివారాంజలి కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 2వ శనివారం జరగబోయే కోడూరు మహోత్సవానికి ముందు నవ వారోత్సవాలను మేము ప్రతి సంవత్సరం కూడా కొనియాడుకుంటూ ఉన్నాము. ఈ సంవత్సరం సెప్టెంబరు 13వ తేదీ అంటే సెప్టెంబరు నెల 2వ శనివారం
కోడూరు మాత మహోత్సవాలు కొనియాడుతూ ఉన్నాము. ఈ మహోత్సవాలకు సిద్ధపాటుగా జూలై నెల 2వ శనివారం, అంటే జూలై నెల 2వ శనివారం నుండి వరుసగా వచ్చే 9 శనివారాలను నవ శనివారాంజలి కార్యక్రమంతో నిర్వహించుకుంటూ ఉన్నాము. ప్రతి శనివారం ఉదయం 8 గంటల నుండి 10 గంటల వరకు అఖండ జపమాల, అనంతరం దివ్య ప్రసాద ఆరాధనలో దివ్య కారుణ్య జపమాల, వాక్కు పరిచర్య, అనంతరం దివ్య ప్రసాద ప్రభుని ఆశీర్వాదాలను పొందుకున్న తర్వాత ప్రతి శనివారం ఒక్కొక్క శనివారం ఒక్కొక్క జూబిలీ దినోత్సవాన్ని మేము కొనియాడుకుంటూ ఉన్నాము. జూబిలీ యాత్ర ప్రదక్షిణ అనంతరం దివ్య బలి పూజ కొనియాడుకుందాం. దివ్య బలి పూజ అనంతరం ప్రతి ఒక్కరికి కూడా ప్రేమ విందు కలదు. ప్రియులారా, జూబిలీ దినోత్సవాలను కొనియాడుతూ ప్రతి ఒక్కరూ ఆ తల్లి కోడూరు మాత ప్రార్థనా సహాయములో ఈ నిరీక్షణ యాత్రలో మన పరలోక గమ్యాన్ని చేరుకుందాం. ఈ నవ వారోత్సవాలు మీ అందరికీ వరోత్సవాలుగా మారాలని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను. జ్ఞాపకం ఉంచుకోండి, జూలై నెల 2వ శనివారం నుండి ప్రతి శనివారం నవ శనివారాంజలి కార్యక్రమం కోడూరు మాత పుణ్యక్షేత్రం, విశాఖ అగ్రపీఠం, విజయనగరం జిల్లా బాడంగి మండలంలో ఉన్న కోడూరు మాత పుణ్యక్షేత్రంలో జరుగుతుంది. అందరూ కూడా ప్రత్యక్షంగా పాలు పంచుకోండి, లేదా ఈ స్ట్రీమ్స్ ఆఫ్ గ్రేస్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఈ యొక్క ఆరాధన కార్యక్రమాలను తిలకించమని మీ అందరినీ కూడా ప్రేమతో కోరుతూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ.